జనగామ తీసుకుందాం, జనగామ స్టేషన్ గన్పూర్, స్టేషన్ గన్పూర్తో పాటు పాలకుర్తి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ధర్మసాగర్, గన్పూరు, అశ్వరావుపల్లి, లష్కల్లు, ఉప్పుగల్లు, నవాబ్పేట ఈ రిజర్వాయర్లన్నీ మొత్తం కూడా కట్టించింది 2014 తర్వాత లేదా పూర్తి చేసింది. అవునా కాదా? మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఎప్పుడు 2014 తర్వాతనే కదా మన యొక్క పొలాలకు 2 సార్లు నీళ్ళు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, మన చెరువులు నిండినాయి. వాస్తవమా కాదా? ఇవాళ గన్పూర్లో బాగా ఉన్న చిల్పూర్లో ధర్మసాగర్ నుంచి వెళ్ళి పైకి గండిగామర నీళ్లు పోతుంటే ఇక్కడ రైతులందరూ కూడా అరే మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతున్నాయని చెప్పేసి ఒక్క పంపుల పైప్ కి కొద్దిగా పాయింట్ పెట్టమని చెప్పి లేకపోతే పైన పడితే అనేక మంది అరెస్ట్ చేసి కేసులు పెట్టింది. 2014లో నందన గార్డెన్స్ లో మీటింగ్ అయితే కేసీఆర్ గారిని ఆ రోజు రిక్వెస్ట్ చేసి జానకిపురం కానీ, కిష్టాదిగూడెం కానీ, మల్కాపూర్ కానీ పాయింట్లో మొత్తం పాయింట్లు ఎవరు ఇప్పించిండ్రు? నేను ఇప్పించిన. వాస్తవం కాదా? చెప్పు, నువ్వు ఎక్కడేం చేసినావో? ఈ రిజర్వాయర్లు కట్టిన దాని నీది ఏమన్నా స్థానం ఉన్నదా? ఈ కాలువలు దొవ్విదాని నీది ఏమన్నా ఉన్నదా? 2004 నుంచి 14 వరకు 8,000 కోట్లు కేసీఆర్ గారే ఇచ్చిందని చెప్పి నీవే అన్నావు. మరి 2004లో నుండి 2024 వరకు నువ్వు ఎమ్మెల్యేగా లేవు. 2001 నుండి 4 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏం లేదు, 0. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నువ్వు తెలుగుదేశంలో ఉన్నాయి, నువ్వు చేసింది 0. 2014 నుంచి 2023 వరకు నువ్వు ఎమ్మెల్యేగా లేవు. నువ్వు ఎక్కడ సృష్టికర్తవు? ఎట్లా సృష్టికర్తవు? అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నీ నోరు ఉంది కదా అని చెప్పేసి నోరా తాటి మట్ట. నేను ఆయన మాట్లాడని చెప్తా ఒకటే, దేవాదులకు ఎవరు పెట్టింది ఏందని చెప్పేసి అందులో మాట్లాడుతూ